హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. ఫ్రెండ్స్, టుడే మనం మిల్ మేకర్స్తో మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రాసెస్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకొని వాటర్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్స్ అందులో వేసేసుకోండి. హాట్ వాటర్లో వేసేసుకొని డిప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మునిగేలాగా వాటర్లో డిప్ చేశాక ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి డిప్ చేసుకోండి. సో హాట్ వాటర్లో డిప్ చేయడం వల్ల మిల్ మేకర్స్ అనేవి మనం వేసిన తర్వాత చక్కగా కొంచెం ఉబ్బుతాయండి. ఉబ్బి మనకి మెత్తగా అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇలా వస్తాయి ఫ్రెండ్స్. మనకి ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరే ఎక్కువ గిన్నెలో తీసేసుకోండి. సో లేదు అంటే ఇదే గిన్నెలో మీరు హాట్ వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ కూల్ వాటర్ వేసుకోవాలి, నార్మల్ వాటరు. సో నేనైతే వేరే గిన్నెలో వేసుకొని నార్మల్ వాటర్ వేసుకున్నాను. సో అందులో కొంచెం ఈ విధంగా వాష్ చేసి ఆ వాటర్ మొత్తం పిండేసి ఈ మిల్ మేకర్స్ని వేరే బౌల్లో వేసేసుకోవాలి. సో వాటర్ మొత్తం పిండేయాలి ఫ్రెండ్స్. పిండేసి వేరే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో మనం వచ్చేసి అల్లం వేసుకోవాలండి, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, అండ్ అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇందులో కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్, ఫ్రై చేసుకుంటాకి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మీరు కలిపి పెట్టుకున్న మిల్ మేకర్స్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్. సో అది వేసుకుంటే కలర్ బాగుంటుందన్నమాట. సో ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్నాక మనకి ఆయిల్ హీట్ అయింది కదా, అందులో ఈ విధంగా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం కలుపుకున్న మిల్ మేకర్స్ని. సో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట, క్రిస్పీగా వచ్చేలాగా. సో ఆయిల్లో వేసేసుకొని మనకి అన్ని వైపులా వేగేలాగా చక్కగా కలుపుకోండి. సో ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి. ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి ఫ్రెండ్స్, వేరొక గిన్నెలోకి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం మంచూరియా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ అల్లం వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేవి ఈ విధంగా లేయర్స్ లాగా కట్ చేసుకోండి. సో లేయర్స్ లాగా కట్ చేసి వేసుకొని ఒక 2 minutes కలుపుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి కొంచెం వేగాలన్నమాట. ఒక 2 minutes ఈ విధంగా కలిపేసుకోండి. సో ఇవి వేగిపోతాయి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఇంకా మనం ఏం యాడ్ చేసుకోవాలి అంటే, సో మీకు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా ఫ్రెండ్స్, ఉల్లి బొందు, అవి వేసుకోవాలండి కొంచెం. వాటి వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి మనం మళ్ళీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మిల్ మేకర్స్ ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ అదేవిధంగా కొంచెం టమాటో సాస్ కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకున్న తర్వాత ఇందులో సెజ్వాన్ సాస్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎండుమిరకాయలతో చేసుకుంటారండి. ఎండుమిర్చిని బాయిల్ చేసుకొని చేసుకుంటారు. అది నేను ఇంట్లోనే చేశాను, మీకు కావాలంటే తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తానండి. సో మనం ఈ సెజ్వాన్ సాస్ వేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదండి. సో అండ్ అదేవిధంగా ఇందులో టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సో అండ్ మీకు ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఆయిల్లో అందులో మీకు క్యాప్సికమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఇందులో మిరియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత
1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్తో వాటర్ తీసుకొని ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకొని మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి ఇదంతా కూడా ఒక సాస్ లాగా తయారవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా వస్తుంది ఫ్రెండ్స్ దగ్గరగా చక్కగా. సో ఇలా వచ్చిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలండి. ఇది గరం మసాలా ఫ్రెండ్స్, ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. సో స్ప్రింగ్ ఆనియన్స్ మీద టేస్ట్ బాగుంటుందండి, అందుకని ఎక్కువ వేసుకోవచ్చు. సో అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో. సో మొత్తం ఈ విధంగా వేసేసుకొని కింద నుంచి ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్, అడుగు నుంచి. సో మనకు సాస్ లాగా ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదంతా కూడా మిల్ మేకర్స్కి ఈ విధంగా పడుతుందన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి మిల్ మేకర్ మంచూరియా అనేది. సో తర్వాత ఇందులో మీరు చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ పైన కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇది ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ దీన్ని మీరు టమాటో కెచప్తో టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుందండి. సో ట్రై చేయండి తప్పకుండా. అండ్ ట్రై చేసి మీకు ఎలా అవుతుందో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.